జయంతి కార్యక్రమ ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ అంబేద్కర్ ఆశయాల కొరకు దళితులంతా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఒక దళితేతరులు కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోపలనే దళితులు దళితేతరులు ఇతరులు అభివృద్ధి చెందినారు. రిజర్వేషన్ అంటే ఏంటిది, రిజర్వేషన్ అంటే ఎట్లా ఉండాలన్న అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగానే ప్రస్తుతం భారతదేశం అంతా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ నడుస్తుంది. గవర్నమెంట్ సెక్టర్ లోపల ఉన్నటువంటి విధానాలతో రిజర్వేషన్ ఫాలో అవుతారు, కానీ అన్ని ప్రైవేట్ పరమైనట్టుంటే దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటు వ్యవస్థ లోపల కూడా రిజర్వేషన్ మెయింటైన్ చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే మేము డిమాండ్ చేస్తున్నాము. వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి, వారి ఆత్మశాంతి కొరకై ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిగా కోరుతున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానం, అసలు అంబేద్కర్ అనేవాడు లేకుంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యం 4 స్తంభాలపైన ఆగేది కాదు, ఉండేది కాదు. ఎందుకంటే గొప్ప ఉదాహరణ చెప్తా ఉన్నాను. మనతో పాటుగా పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన సందర్భంలో ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యం ఏ రీతిన ఉందో సందర్భంగా మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. టెర్రరిస్టులతోని దొంగల దేశంగా చిత్రీకరించేటువంటి పరిస్థితులు మరి ప్రపంచంలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సోదరులారా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని తూట్లుపడుతూ ఉంది. కనుక భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సైనికులని గంటాపదంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాదాపు 74 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంలో దాదాపు 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఎంత సుందరంగా, ఎంత మంచిగా, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించిందో గుర్తుపడుతున్నాం. మరి కేవలం దేశంలో మోడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ప్రజాస్వామ్యాన్ని తూటుపడుతూ భారత రాజ్యాంగాన్ని తూటుపడిచేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. మోడీ ఏమో హిందుత్వవాది తొలగిపోతా ఉన్నాడు, కేసీఆర్ ఏమో ప్రాంతీయవాదం తొలగిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సెక్యులర్ పార్టీగా, సెక్యులర్ దేశంగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి సందర్భంగా అందరికీ కూడా కోరుతా ఉన్నాను, రానున్నటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, కాంగ్రెస్ పార్టీని రక్షించుకుందామని మీ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు. జై భీమ్. గ్రంథం ఏదైతే రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఉందో దాని విలువలకు ఎక్కడ కూడా భంగం జరిగినా ఈ దేశ ప్రజలు ఊరుకోరనేటువంటి సంకేతాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మ ఏ లోకాలలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి యావత్ భారత ప్రజాపక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ఏదైతే దాంట్లో మరి అన్ని వెనుకబడ్డటువంటి దళితులకు, తర్వాత ఆర్థికంగా వెనుకబడ్డటువంటి పేదరికంతో బాధపడుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి భారతీయులందరికీ మరి రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచి మరి రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగ సమాన అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, తర్వాత పేదరిక నిర్మూలన కార్యక్రమాలన్నీ మరి ఆ ప్రొవిజన్లో పొందుపరచడం జరిగింది. మరి ఈనాడు మరి ఆ రిజర్వేషన్స్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆయనకు కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పటిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరం ఐక్యంగా తర్వాత ముక్త కంఠంతో వారికి నివాళులు అర్పిస్తూ రాజ్యాంగాన్ని నిర్మించిన మన అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్లు కల్పించి అందరూ సమానమనే ఒక ఫీలింగ్ తెచ్చిన అంబేద్కర్ గారు ఇప్పుడు అట్లాంటి సమానతత్వాన్ని దొంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయడంలో కొంచెం వివక్ష చూపడం అనేది ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి మనం ఈ అంబేద్కర్ ఆశయాలను మనం కాపాడుకోవాల్సిన సమయం మళ్ళీ వచ్చింది. మళ్ళీ అందరం బడుగు బలహీన వర్గాలు అయితే ఏకమయ్యే
ఏకమయ్యే సమయం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై అంబేద్కర్. మనం భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ మరి ఈరోజు భారతదేశం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నదంటే మరి అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పక తప్పదు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఓట్లలో నిండి ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలు కూడా కొడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ నిర్ణయానికి ఇట్లా మార్చుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పక తప్పదు. తప్పకుండా ఆ రోజులు ఆసన్నమైనవి. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పక తప్పదు. అప్పుడు మీరు చేసిన పొరపాట్లన్నీ మళ్ళీ వచ్చే మా గవర్నమెంట్ అన్ని సవరించి రైతులకు కానీ ఏవైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన కార్యకర్తలందరికీ కూడా